హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చంటి పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ 6 నెలల వరకు కంప్లీట్గా తల్లిపాలు మాత్రమే తాపాలి. ఎట్ ఎనీ కాస్ట్ పొరపాటున కూడా సాలిడ్ ఫుడ్స్కి జంప్ అవ్వకూడదు. ఆఫ్టర్ 6th మంత్ అయిపోయాక 7th మంత్ స్టార్టింగ్ నుంచి యూ కెన్ స్టార్ట్ ఆన్ సెమీ సాలిడ్ ఫుడ్స్. సెమీ సాలిడ్ ఫుడ్స్ అంటే ఏంటి? అవి ఒక్కసారి మనం దాన్ని కలిపాక స్పూన్ తోటి ఇలా వదిలేస్తే ఒకేసారి జారిపోకుండా కొంచెం ఆగి జారిపోయేలాగా ఉండాలి. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ విచ్ ఇస్ రిక్వైర్డ్. ఆ కన్సిస్టెన్సీలోనే తయారు చేయాలి. అండ్ మరీ ముఖ్యంగా స్టార్ట్ చేసేటప్పుడు పప్పులు, ఇడ్లీ, కిచిడి, దీంతో పాటుగా ప్యారల్గా ఒక ఫ్రూట్ స్టార్ట్ చేసుకోండి. ప్రిఫరబుల్లీ స్టార్ట్ విత్ బనానా, దాంతోపాటు యాపిల్, ఏదైనా సరే గుజ్జులా మిక్సీ చేసి స్టార్ట్ చేయండి. అండ్ మర్చిపోకూడదు, వీక్లీ వన్స్ ఒక కొత్త ఫ్రూట్ యాడ్ చేస్తూ ఉండండి. అలాగే వీక్లీ వన్స్ ఒక కొత్త ఫుడ్ ఐటమ్. 7th మంత్లో 2nd వీక్ వచ్చేసరికి రాగి జావా, 3వ వీక్లో రాగానే జొన్న జావా, 8th మంత్ వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేయచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, నెవర్ ఎవర్ స్టార్ట్ ఎనీ సాలిడ్ ఫుడ్ బిఫోర్ 6 months ఆఫ్ ఏజ్. 6 నెలల కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి సాలిడ్ ఫుడ్ పిల్లలకి స్టార్ట్ చేయకండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ బేబీ. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో